అందుకనే ఏమైనా చేయగలడు ఆయన. జాగ్రత్త. అదే నా భయం. ఆయన ఏమైనా చేయగల శక్తిమంతుడు, సర్వోన్నతుడు ఆయన. కథ మొత్తం మారిపోలా. యోధారాజు అయినటువంటి యెహోయాకీం అనుకున్నాడా, నేను అన్య మతస్థుడు అన్య దేశస్థుడైనటువంటి నెబుకద్నెజరుకి బానిసగా పోవాల్సి వస్తుందేమో అని, నా భార్య పిల్లలను ఆడిలా ఈ రకంగా ఈడ్చుకొని పోతాడని యెహోయాకీం అని అనుకున్నాడా? కానీ ఈ రోజున క్రైస్తవ సమాజం దేవుడు చేసే మేలులు మాత్రమే చూపించి, ఆయన మేలు చేయవాడే తప్పితే ఆయనలో ఏ రకమైనటువంటి దోషము లేదు, ఆయన మనల్ని ఏ రకంగా శిక్షించడు, ఆయన మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని భరిస్తూనే ఉంటాడు అన్న ఆలోచనతో ఉన్నారే తప్పితే, నువ్వు తప్పు చేస్తే నువ్వు దారి విడిచి ఆయన మాటను కాదని నువ్వు పక్కదారి పడితే నిన్ను వేరొకడికి అప్పగించేస్తా అని సాక్షాత్తు ప్రభు అయినటువంటి దేవుడు యెహోయాకీమే మనకి ఎగ్జాంపుల్. ఈ రోజున పెద్ద ఉదాహరణ ఎవరో కాదు, యెహోయాకీము మనకు ఉదాహరణగా ఉన్నాడు. ఆయన చేసేటటువంటి ద్వారా, ఆయన చేసే పాపాల వల్ల ఈయన ఏమైపోతున్నాడు, నెబుకద్నెజరైనటువంటి రాజుకి అప్పగింపబడతా ఉన్నాడు. ఈ రోజున కూడా మనం దారి తప్పితే, ఆయన మాటను కాదని ఇష్టానుసారంగా జీవిస్తే ఏం చేస్తాడు? ఎవరికైనా అప్పగించే ప్రోగ్రాంలో ఉంటాడు ఆయన. జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రతి క్షణం ఆయన విషయంలో, దేవుడి విషయంలో భయపడుతూ ఉండాలి. ఆయన ఎందుకు భక్తి కలిగి ఉండాలి. అటువంటి భయము భక్తి లేకపోతే మన బ్రతుకులు కూడా యెహోయాకీము వలె ఉంటాయి. దేవుడు అంటే మేలు చేయవాడే కాదు, తోలు తీయవాడు కూడా. ఇది తెలుసుకోండి. దేవుడిని మీరు ఒకే కోణంలో చూడకండి. దేవుడు అంటే ఆశీర్వదిస్తాడు, ఆస్తులిస్తాడు, అంతస్తులిస్తాడు, మనకు కావాల్సినవన్నీ సమకూర్చి పెడతాడు కాదు. తేడా వస్తే శత్రువుని కూడా అప్పగించేస్తాడు. శత్రువుకు కూడా నిన్ను అప్పగించేసి నీ తాట తీసేస్తాడు, నీ తోలు ఒలిచేస్తాడు. అది రెండో కోణాన్ని ఎందుకు మీరు చూడరు? ఈ పాటను ఎంజాయ్ చేస్తూ మీరు బాగానే ఉంది, ఈ పాటను బాగానే ఎంజాయ్ చేశారు ఈ సంవత్సరం అంతా, కానీ దేవుళ్ళు ఉన్న ఆ రెండో కోణాన్ని ఎందుకు చూడరు? అటువైపుగా ఎందుకు మీరు దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయరు? దేవుణ్ణి అర్థం చేసుకోండి. దేవుణ్ణి ఒకే యాంగిల్లో చూడకండి. ఆయన కనుసన్నల్లో కానీ మనం లేకపోతే మన కళ్ళు పీకేస్తాడు. మన కళ్ళు పీకేసి ఏం చేస్తాడు? శత్రువు చేతులుగా అప్పగించిస్తే మన పరిస్థితి ఏంటో తెలుసా?